రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పదవుల వేటలో పడ్డారు. చాలా కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో త్వరగా పదవులను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీ పదవులపై కన్నేస్తే మరికొందరు ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టారు. మరికొందరు త్వరలో భర్తీ చేసే కార్పొరేషన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్నారు. కేబినెట్ లో మరో 6గురికి అవకాశం ఉంది. అయితే ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. మంత్రి పదవులను దక్కించుకోవడానికి ఆశావహులు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో కొందరు ఈ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. 12 మందికి పైగా నేతలు ఎమ్మెల్సీ పదవుల రేసులో ఉన్నారు. ఇక ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో ఎంపీగా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుందని హస్తం నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. దీంతో ఎంపీ టికెట్ దక్కించుకునే పనిలో ఉన్నారు కొందరు నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉంటూనే ఏఐసీసీ, పీసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సంక్రాంతికి ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు సీఎం రేవంత్. దీంతో పీసీసీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, యువ నాయకులు, ఓయూ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు కార్పొరేషన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సోషల్ ఈక్వేషన్ ప్రకారం పదవుల కేటాయింపు ఉండాలని కొందరు నేతలు కోరుతున్నారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా త్వరలో భర్తీ చేసే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ ఈ పదవులను పార్టీ నేతలకే ఇస్తారా, కళలు, సామాజిక రంగాల్లో నిపుణులైన వారికి కేటాయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.